ఇక మన మిడిల్ క్లాస్ మొత్తాన్ని కూడా రిప్రజెంట్ చేస్తూ మన ముందుకు వస్తున్నటువంటి శ్రీకాంత్ గారు. సార్, మీరు ఎప్పుడు కనిపించినా ఎన్నిసార్లు కనిపించినా పొగడకుండా అడగకుండా ఉండలేకపోతున్నాం. మీరేమో 96లోనే ఆగిపోయారేంటి సార్? ఇది 2026. సరే, పొగడొద్దు, పొగిడితే తట్టుకోలేదు. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మశ్రీ డాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక గర్వకారణం ఆయన ఇండస్ట్రీ. ఈరోజు ఈ సినిమా ఆయన సినిమానే, ఇది వెంకటేశ్వర స్వామి సినిమా. వెంకటేశ్వర స్వామి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఎందుకంటే ఆయన సినిమానే, ఆయనకి ఆ క్యారెక్టర్ రావడం అనేది నిజంగా అదృష్టం. అది ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్, వెంకటేశ్వర స్వామి ఇచ్చిన బ్లెస్సింగ్సే ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో చేయడం. ఈ సినిమాకి ఎంతో వెయిట్ వచ్చింది ఈ సినిమాకి ఆయన చేయడం అనేది. ఇక మిగతాది ఓకే, నేను లయ అందరూ ప్యాడింగ్ దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఆయన చేయడం అనేది, ఆయన డెడికేటెడ్గా చేయడం అనేది ఈ సినిమాకు ఒక హైలైట్. అది డెఫినెట్గా మీరు థియేటర్లో చూస్తారు. ఇది ఏంటంటే పక్క మిడిల్ క్లాస్ ఫిలిం. ఆ మిడిల్ క్లాస్లో మన అందరూ తెలుసు, అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇందాక ఆలి అన్నట్టుగా అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఉన్న ప్రతి ధనవంతుడు కూడా అంతకుముందు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాతలు కానీ వాళ్ళందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు నాకు తెలిసి. సో ఒక మిడిల్ క్లాస్లో కష్టాలు ఎలా ఉంటాయి, పడే బాధలేంటి, అవన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పడం అనే గొప్ప కళ. అది నాగేశ్వరరెడ్డి గొప్పతనం. ఎందుకంటే ఇది సీరియస్గా చెప్తే కనుక దాన్ని ఇక్కడ కూడా కష్టాలు ఏంటరా బాబు అనే పద్ధతిలోకి వెళ్ళిపోతాం. బట్ ఇదేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఒక వెంకటేశ్వర స్వామిని, అంటే మనం ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో కోరుకుంటాం. మన బాధలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకుంటాం? గుడికి వెళ్తాం, నా బాధలు తీర్చమంటాం, ఏదో ఒక కోరుకుంటాం. అది జరిగితే నీకు ఇది ఇస్తాను, ఏదో ఒక లంచం వేసేలాగా మనం ఇచ్చేస్తూ ఉంటాం. సో ఆ భగవంతుడు మా కోరికలు కూడా ఉలిక్కిపడి లెగిసిపోయే కోరికలు కూడా ఉంటాయి దీంట్లో. అటువంటి ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళే సబ్జెక్టు నిజంగా నాకు రావడం ఈ టైంలో థ్యాంక్స్ టు నాగేశ్వరరెడ్డి. ఎందుకంటే ఆ కథ రాగానే నేను గుర్తుకు రావడం, జీకే గారు అండ్ చందు గారు ప్రొడ్యూసర్స్ శ్రీకాంత్తోనే చేద్దామంటాం. నిజంగా ఈ సబ్జెక్ట్ రావడం కూడా నాకు చాలా లక్ ఈ టైంలో. ఎందుకంటే నేను ఈ టైప్ ఆఫ్ సినిమా చేస్తానో లేదని నాకు తెలియదు. అంటే అంతకుముందు చేసాను, చాలా సినిమాలు చేశాను కానీ, బట్ ఇప్పుడున్న టైంలో ఇటువంటి ఫిలిం నాకు చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ ఒక 2 రోజులు, ఎన్ని రోజులు అయింది ఈ టైప్ ఆఫ్ సినిమా చేసి, ఈ డైలాగులు చెప్పి ఒక బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ అనేది చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా చేసినంతసేపు చాలా ఎంజాయ్ చేశాం. అది కాకుండా ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు ఎంతమంది, ఒకళ్ళు కాదు ఇది కాదు, ప్రతి ఒక్కళ్ళతో ఇదివరకు నేను స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ అందరితో కలిపి మళ్ళీ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం, మళ్ళీ పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ, ఇక ఆలీ నేను ఎన్ని సినిమాలు ఎన్ని సంవత్సరాల అనుబంధం మా అందరికీ. అలాగే పృథ్వీ కానీ, రఘుబాబు, సునీల్, వీళ్ళందరూ కూడా, వెన్నెల కిషోర్, ఇటువంటి అంత ప్యాడింగ్ అనేది ఈ సినిమాకి చాలా 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 హెల్ప్. ఈ సినిమా ప్రతి క్యారెక్టర్ కూడా. అలాగే నాగేశ్వరరెడ్డి దాంట్లో ఒక గొప్పదనం ఏంటంటే ప్రతి క్యారెక్టర్ను కూడా ఎలివేట్ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. అలాగే ధనరాజ్ ఆ క్యారెక్టర్ ఫస్ట్ చూడంగానే నవ్వింది నేనే, నవ్వు వచ్చేసింది నాకు. ఆ డైలాగ్ చెప్పాలంటే ఆయన చూసి ఆయన పర్ఫార్మెన్స్ చూసి నాకు నవ్వు వచ్చేసేది. ఏంటో బాబు ఇది. ఎందుకంటే మనం రామారావు గారిని, కైకాల సత్యనారాయణ గారిని, మోహన్ బాబు గారిని చూసిన తర్వాత నాకు తెలుసు, క్యారెక్టర్ తెలుసు, బట్ చూడగానే నవ్వు వచ్చేసేది నాకు. ఆ డైలాగ్లో కూడా చూడు 2 సార్లు వేసాం దెబ్బ నవ్వి. అంటే ఆ డైలాగులు కూడా అలాగ ఉన్నాయి. షుగర్ వచ్చిన ఏముడని, అది కాకుండా పక్కన దున్నపోతే అలా ఉంది అంటే దానికి కూడా షుగర్ వచ్చింది కాదన్నా, మజిల్ లాస్ అయింది. మీరు 7 కొండల తిరిగి కిందకు వచ్చి పైకి వెళ్ళడం మజిల్ లాస్ అయింది. మీరు 7 కొండల వాడిని ఇక్కడ ఎవరో ఎముడని తిరుగుతున్నాడు అని చెప్తే మనకి బక్కేముడు బలిసినేముడు అని ఉండరు, ఒకడే ఎముడు. సో ఫన్నీ. అంటే ఈ డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా డైలాగ్స్. రత్నబాబు, డైమండ్ రత్నబాబు ఇక్కడ లేడనుకుంటా, చాలా అద్భుతంగా రాశాడు డైలాగ్స్ కూడా. సరదాగా వెళ్ళిపోయింది ఈ సినిమా. ఎప్పుడు ఎలా చేసాము అనేది ఒక సరదాగా వెళ్ళిపోయాము. మేము వెయిటింగ్ ఈగర్లీ 17th ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవబోతుంది. అలాగే ఈ సినిమాకి అద్భుతంగా మన అంజీ, నాకు అంతకుముందు కూడా మేము కలిసి చేసాం.
ఆయన దీంట్లో పడ్డ కష్టం. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక కెమెరామెన్కి అనుబంధం ఉంటే మంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి మంచి ఫ్రేమ్స్ కానీ మమ్మల్ని బాగా చూపించే విధానం. నేనే కొంచెం లావుగా ఉన్నాను అనుకో, అదే ఎందుకు నాకు అర్థం అంటే పర్సనల్గా లావుగా ఉన్నాను. నేను అడిగా ఏంటి ఎక్కువ లావుగా ఉన్నట్టున్నాను అని. కానీ నిజంగా అది నాదే, అది ఏం కాదు. ఎందుకంటే ఆ టైంలో కొంచెం లావుగానే ఉన్నానులే. సో వెరీ హ్యాపీ అండి. ఇటువంటి ఫిలిం ఆదరిస్తారని ప్రేక్షకులందరూ, ఎందుకంటే చక్కగా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు ఈ ఫిలింకి. మిస్టర్ మిడిల్ క్లాస్ అనే దానికి అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఈ ఫిలిం ఉండబోతుంది. అలాగే మా మ్యూజిక్ ఈరోజు నిజంగా చూస్తుంటే దడదడలాడిపోతుంది మొత్తం. రికార్డింగ్ సాయి కార్తీక్తో కూడా నేను పనిచేశాను. నా సినిమాలు కూడా చాలా చేశాడు. అలాగే అశోక్ కుమార్ గారు కానీ మా ఫ్రెండ్ అడి చిట్టిగడేడి అక్కడ ఉన్నాడా చిట్టి, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా అందరితో సరదాగా వెళ్ళిపోయింది. లయ లేదు ఈరోజు. నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి అంటే రాలేకపోతున్నాను శ్రీకాంత్ గారు, నా తరపున కూడా మీరు చెప్పండి ఇట్లా ప్లీజ్ అని చెప్పేస్తే ఆవిడ కూడా ఈ సినిమాకి చాలా హెల్ప్. అంటే మీ ఇద్దరం చాలా స్వరాభిషేకం తర్వాత, అది నేషనల్ అవార్డ్ ఫిల్మ్, స్వరాభిషేకం తర్వాత మళ్ళీ కాంబినేషన్తో చేయడం లయ ఆఫ్టర్ కమ్ బ్యాక్ పర్ఫెక్ట్గా సూట్ అయింది. అందరి క్యారెక్టర్లు పర్ఫెక్ట్గా సూట్ అయినాయి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్. ఈ సినిమా వాళ్ళు లేకపోతే 100% ఈ సినిమా జరిగేది కాదు, నాగేశ్వర రెడ్డికి వచ్చేది కాదు, నాకు వచ్చేది కాదు. 100% వాళ్ళ బ్యాకింగ్, వాళ్ళు ప్రోద్బలంతో ఈ సబ్జెక్ట్ మనం చేస్తున్నాం అనేది గట్టిగా ఉండటం. జీకే గారు, గంగుల కమలాకర్ గారు, అలాగే చందు గారు. ఆయన తిట్టుకున్నా పర్లేదు, నేను చెప్పాల్సిందే. కరీంనగర్ ఆయన అన్న కదా మరి, అంటే ఇంకొక గంగుల కమలాకర్లు ఉన్నారా? ఓహో ఆయన వేరా, సరే ఓకే. ఎనీవే జీకే గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ ప్యాషన్ మాకు తెలుసు. సినిమా మీద మీకు చాలా ఏ సీన్ ఎలా ఉండదు మీరే చెప్పేసేవాళ్ళు మాకు. సో ఇంకా మీ ప్రొడక్షన్ దగ్గర నుంచి చందు గారు ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగేశ్వర రెడ్డి డెఫినెట్గా హోప్ మనం మళ్ళీ మంచి మంచి సినిమాలు చేద్దాం. ముందు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ తీసుకురా. డెఫినెట్గా ఆడియన్స్ మంచి సినిమాలు ఎప్పుడు కూడా నాకు నమ్మకం ఏంటంటే ప్రేక్షకులు ఆదరిస్తారు 100%. ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఈ మధ్య బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి అనిల్ రావుపూడి లాంటి మళ్ళీ ఒక F2లు, శంకర్ వరప్రసాద్లు ఈ టైప్లో ఆడియన్స్ ప్రూవ్ చేశారు. ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ డెఫినెట్గా మళ్ళీ చూస్తారని నమ్మకం మా అందరికీ ఉంది. థ్యాంక్ యూ. జూలై 17th ప్రేక్షకులు అందరూ థియేటర్లో చూడాలి, దీన్ని ఆదరించాలని మనం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారి. మార్క్లో మీ టైమింగ్తో, మీ అందరి టైమింగ్తో మేము అందరం బిగ్ ఫన్ ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాము 17th జూలై. థ్యాంక్ యూ సో మచ్. సో మర్చిపోయాను, కరుణ గారు అదే ఒక చెల్లెలుగా నాకు, అంటే తను ఎప్పటి నుంచో ఒక చెల్లెలుగా నన్ను అన్న ఎప్పటి నుంచో అంటుంది. తను కూడా వండర్ఫుల్ ఆర్టిస్ట్. తను ఈ సినిమాలో ఒక చెల్లెలుగా చేయడం. అలాగే భూపాల్ ఒక బావ, ఏ బావో తెలియట్లేదు అది. ఆ బావ క్యారెక్టరేషన్ మా మిత్రుడు తమ్ముళ్ళు అంటాడు భూపాలు. వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే కదరా, నిన్ను మర్చిపోలేదు కదరా. థ్యాంక్ యూ రా. 500 రూపాయలు ఇచ్చావు, చూద్దాం ఈ సినిమా ఏమవుద్దు అనేది. హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ వెంకటేశ్వరస్వామికి కుబేరుడు అప్పిచ్చినట్టు నీకు నేను ఇచ్చా. ఒరే ఇంకా జీవితాంతం నీకు అప్పులు నేను అప్పు తీస్తాను. ఒక పని చేస్తాను రోయ్, నువ్వు ఇచ్చింది నా దగ్గర పెట్టుకుంటా, ఇంకోటి తీసి నీకు ఇచ్చేస్తా చెల్లు.